Chakra Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. రాష్ట్రంలో రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 10 రోజుల్లో రైతు బంధు పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు వారి రైతు బంధు సాయం పంపిణీ పూర్తయింది. మిగతా వారికి కూడా వారం నుంచి 10 రోజుల్లో జమ చేస్తామని అధికారులు తెలిపారు. రైతు బంధు కింద యాసంగి సీజన్ పెట్టుబడి సాయం పంపిణీ వారం 10 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 4 ఎకరాల వరకు రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయింది. మిగిలిన వారికి కూడా లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే పంపిణీ పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇంకో 3,500 రూపాయల కోట్లు రిలీజ్ చేస్తే యాసంగి పెట్టుబడి సాయం పంపిణీ పూర్తవుతుందని అధికారులు సీఎంకు తెలియజేశారు. నిధుల విడుదల చేస్తామని ఆ వెంటనే పంపిణీ కూడా పూర్తి చేయాలని సీఎం చెప్పారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు భరోసా పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకం కింద సంవత్సరానికి ఎకరానికి 15,000 అందించనున్నారు. అంతేకాదు కౌలు రైతులకు కూడా సాయం చేయనున్నారు. రైతు కూలీలకు కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే వానాకాలం నుంచి రైతు భరోసా పథకం అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు రైతు భరోసా సాయానికి 5 ఎకరాల పరిమితి విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని 10 ఎకరాల లోపు పరిమితి ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది. నిరుడు వానాకాలంలో 68.99 లక్షల మందికి రైతు బంధు సాయం అందింది. వీరిలో ఎకరాలోపు భూమి ఉన్న రైతులే అత్యధికంగా 22.55 లక్షల మంది ఉన్నారు. వీరి చేతిలో ఉన్న భూమి 12.85 లక్షల ఎకరాలే. ఎకరా నుంచి 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య 16.98 లక్షలు కాగా వీరి చేతిలో మొత్తం 25.57 లక్షల ఎకరాల భూమి ఉంది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలు కాగా వీళ్ళందరికీ కలిపి సుమారు 1 కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుల్లో 90% పైగా మంది భూములు 5 ఎకరాల లోపే ఉన్నాయి.